పంతులు గారు ఐడియా అన్నారు, ఈ బండి ఏమిటి? రండి రండి చెబుతాను. మన మొబైల్ శోభను ఐడియా ఎలా ఉంది? బాగుంది బాగుంది. ఐడియా బాగానే ఉంది, కానీ అల్లుడు గారు ఏ తుప్పల్లో ఉంటారో ఏ బురదగుంట్లో ఉంటారో మనకి ఎలా తెలుస్తుంది? మీరేమీ బాధపడకండి. అల్లుడు గారు మన శోభనం సెటప్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. బొమ్మ కనిపించడం కాదు, నా పొత్తడి బొమ్మ కనిపించాలి. లేదంటే నీ గుండుకాయని గుండు చూస్తే పొడిచేస్తాను జాగ్రత్త. ఇంకా మాటలతో కాలయాపన చేయకండి. ఇన్స్టెంట్ కాఫీ లాగా ఇన్స్టెంట్ శోభనం. అల్లుడు గారు ఎక్కడ కనపడితే అక్కడ వ్యాన్ లోకి తోసేయండి. మిగతా విషయం అమ్మాయి చూసుకుంటుంది. శోభనం క్షణాల్లో జరిగిపోవాలి. బయలుదేరండి. ఆగయ్య పంతులు. మళ్ళీ ఏమైంది? ఏం లేదయ్యా, ఎందుకో నా ఎడం కన్ను అదురుతోందయ్యా. దాని అర్థం ఏంటంటావు? అయ్యా, మగవాడికి ఏ కన్ను అదిరినా అదృష్టమే. అదేమిటి పంతులు గారు, ఆడవాళ్ళకి ఎడమ కన్ను మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది అంటారు కదా, మీరేమో ఏ కన్ను అదిరినా పర్వాలేదు శాస్త్రం. అమ్మా, ఇప్పుడు ఇవన్నీ చర్చించడానికి సమయమా? అవతల శోభనానికి వేళ అవుతోంది. తమగా అల్లుడు గారిని లోపలికి తొయ్యాలి. ఎందుకే నా పొత్తడి బొమ్మ ఏది? ఇదిగా ఇదిగా. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. నాన్న ఒకసారి నా శోభనం గది చూడొచ్చా? ఏమిటమ్మా చూసేది? శోభనం గది శోభనం గదిలో ఉంటుంది, చూసుకోవాలా? నా పొత్తడి బొమ్మ శోభనంగా చూస్తానంటే నువ్వెవడు ఆపడానికి? దామ్మ చూద్దు గాని. అలాగే. శోభనం గది నా చావు వచ్చింది. నీవు ఇక్కడ ఉండమ్మా, నేను వెళ్ళి వాడు చొక్కా పట్టి లాక్కొచ్చి నీ ఒళ్ళో పడ. చొక్కా పట్టుకోవడం కాదు, అవసరమైతే జుట్టు పట్టుకుని లాక్కొచ్చాయి. అలాగే జుట్టు పట్టుకొని లాక్కొచ్చేస్తా. పట్టుకో అబ్బాయిన గట్టిగా పట్టుకో అబ్బాయిన ఊరబెట్టకింకా అబ్బాయినే. కోయోడి మాటలు విని శోభనం చేసుకోకుండా పారిపోయేస్తావా? నిన్ను పదరా పద. ఏటండి ఏటి ఇలా కూర్చుండిపోయావు? ఎవడేమో వాళ్ళు బాయ్, నేను మీ ఎల్లుండి కాదు బాబోయ్, నేను మీ కొడుకును కాదు తల్లో, నేను వదిలేండి బాబోయ్ బాబోయ్ వదిలేండి బాబోయ్. నేను దొరకనంతే. ఆగండి, నేను పరిగెత్తలేను. అమ్మని అమ్మ రేయ్, ఇప్పుడు తప్పించుకున్నావు బాగానే ఉంది. నువ్వు మళ్ళీ నాకు దొరక్కపోతావా? నీ చేత శోభనం చేయించకపోతానా? నా పేరే శకుంతల గారు. ఎక్కడ ఎక్కడ వీడో వీడో సిక్కడు దొరకడు గాడు గాడు. ఎక్కడ ఎక్కడ వీడో వీడో సిక్కడు దొరకడు గాడు గాడు. అదిగో ఆయనే. చూడండి అదే చూడండి. అయ్యో అమ్మో, దొరికాడు కనిపించాడు. వాడే నా కొడుకు. దొరికాడు. ఆడేనా? వాడే. మా ఆయన ఎంత బాగా గుర్తుపట్టాడు. నా కోడలా ఎంచక్కా గుర్తుపెట్టుకున్నావమ్మా. కార్యం జరగకుండానే గుర్తుపట్టావంటే ఇక ఆ శోభనం కాస్త అయిపోతే నీ పట్టు. మరేటనుకుంటున్నావు? నా కూతురంటే అల్లుడిది వీక్ బాడీ కదా, అందుకే టపేమని గుర్తుపెట్టి. సరే అన్నయ్య గారు. ఇదిగో అన్నయ్య గారు, ఆ మత్తు మంది ఏదో కాస్త నెమ్మదిగా పెట్టండి ముక్కు దగ్గర, ప్రాణానికి ఏమీ హాని లేకుండా. మూర్చిపోయారు. మరి శోభనం అమ్మయ్యా, పని అయిపోయింది. నాకు భయం వేస్తుంది. నీకెందుకమ్మా భయం? మేమంతా ఉన్నాం కదా, నువ్వు వెళ్ళు. నీకేం భయం లేదు, నీ పట్టు చూపించాలి. ఎక్కు అది. వినోద్,
నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను. ఇక నుండి ఇలాంటి తప్పులు చేయనని నీకు మాటిస్తున్నాను. ఆలస్యం చేయకుండా